కళ ఎందుకు ఎట్లా వచ్చింది? ఇది నిజమేనా? అమ్మో, మనకి ఉరిశిక్ష పడ్డట్టు వచ్చింది కదా కళ. మా వయసుకు న్యాయం జరిగిందా? ఇది ఒకసారి ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి. ఈయన లేడైంది, ఇంత పొద్దునెటు వేయండు. మంచి శుభవార్త చెప్దాం అనుకుంటే అయినా సరే అత్తమ్మకని చెప్తా. అయ్యో, అత్తమ్మ ఎడుతుంది అంటే ఇది నిజం కాదు కావచ్చు. కాలేనా? మా వయసుకు న్యాయం జరగలేదా? వాడు చస్తే మంచిగా ఉండు. అసలు మా వయసుకి న్యాయం జరుగుతుంది ఎట్లయినా, కానీ అత్తమ్మ ఇంకెడుతుంది కదా. ఛీ, ఎప్పుడు శిక్ష పడుతుంది? ఈ కాలు వచ్చినట్టు నిజం ఎప్పుడు అవుతుంది? అసలు మా కోరిక ఎప్పుడు తీరుతుంది? సరే అత్తమ్మ దగ్గర పోయి అత్తమ్మకని ముచ్చట చెప్తా. వైశమ్మ, ఎంత పని అయిపోయా వైశమ్మ. నువ్వు కళ్ళలో కనబడుతున్నావు కదా వైశమ్మ. అన్ని హరిగాన్ని ఎడిగేసి నా కొడుకులు చంపాలి. ఈ చట్టం పట్టించుకుంటలేదు కదా. నా కొడుకులు ఎట్లా చేసి వాడిని చంపి నా బిడ్డ కళ్ళకాడ పొంద పెట్టాలి. అప్పుడే నాకు సంతోషం అనిస్తుంది. నా బిడ్డ వైశమ్మ, నువ్వేడున్నావమ్మా? అక్క ఏది ఊకో, ఎందుకు ఎన్ని రోజులు ఎడతావు? నీ కొడుకులున్నారు అక్క. ఒక ఆమె పోతే ఇక ఆమెను పట్టుకొని ఆలోచిస్తావా? ఈ పిల్లలు ఏం కావాలి, వీళ్ళిద్దరు ఏం కావాలి? న్యాయం జరుగుతుంది కానీ అక్క, న్యాయం చేస్తారు కానీ అక్క. కాదక్క, ఎప్పటికి ఎడితే నీ పిల్లలు ఏం కావాలి? రాత్రి వాళ్ళనుకుంటా బయటికి నడిచిపోతాను గట్లా నడిచిపోతే ఏం కావాలక్క? ఉన్న పిల్లలు ఎట్లా అక్క? న్యాయం జరుగుతుంది కానీ, జరిగేటప్పుడు జరుగుతుంది కానీ ఇట్లా చేయకు. నువ్వు అన్నం తింటలేవట అక్క. ఏంటి అక్క అన్నం తిను? 2 రోజులు తినకుంటుంటావు అక్క. ఇట్లా తినకుంటుంటే ఏమైతావు? నువ్వేం కావాలి అక్క? నువ్వు ఏడోకు, నీ అన్నం తీసుకొస్తావు. అక్క అన్నం తిను అక్క. దా చిన్న అన్నం అన్న తినిపిస్తారా? అమ్మ అన్నం తింటలేదు. తినిపి అమ్మ, కొంచెం అన్నం తిను. ఏం కాదు, తిను. మేము అందరం ఉన్నాం కదా. వయసుకు న్యాయం జరుగుతుంది, ఏం బాధపడకు. కొంచెం అన్న తిను, నీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఇక కొంచెం తిను, కొంచెం ఇంకొంచెం తిను. మేము కూడా తిన్నాం, నువ్వు తినకపోతే. అమ్మ కొంచెం అన్న తిను. అరే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అయ్యో, నా కొడుకు దొరికిండా? నా కొడుకుని పోలీసులు తీసుకుపోయారట కదా. ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకుపోతారా? నేను వాడిని పారిపోరా అని చెప్పిన. ఇదంతా నా వల్లనే. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడా, మమ్మల్ని కాపాడవా? అయినా మమ్మల్ని ఎందుకు కాపాడతలే? మేము చేసిన తప్పే కదా. కట్నం కోసం చూసుకొని నా కొడుకును నేనే జైలు పాలు చేసినా. అయినా ఎన్ని రోజులే, మహా అయితే 2 సంవత్సరాలు. తర్వాత నా కొడుకు బయటికి రాడా? వానికి నేను మళ్ళీ పెళ్లి అయినా నాకు నచ్చిన పిల్లతోటి పెళ్లి చేస్తా, ఘనంగా చేస్తా. ఇప్పుడు ఎన్ని మాటలు అంటారు మమ్మల్ని. వాడైతే బయటికి రాని 20 లక్షల కట్నం వస్తుంది. అప్పుడు మేము మంచిగా బతకచ్చులే. మా హరిగానికి అద్దరు ఆ పిల్ల అంటే చెప్తిన్లే. అది బతికుండగా మనశాంతిగా ఉండనియలే మమ్మల్ని. అది సచ్చి కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిత్తలేదు. కాసేపు పురగనన్నారు. అత్తమ్మా, ఎందుకత్తమ్మా నా మీద నీకంత కోపం? అసలు నీకేం అన్యాయం చేసిన అత్తమ్మా? నన్ను చంపితే నీకేమొచ్చింది అత్తమ్మా? నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా. అట్లా చంపాలని ఎందుకు అనిపించింది అత్తమ్మా? నేను నీకే పాపం చేసిన అత్తమ్మా? కొంచెం కూడా బాధ అనిపించలేదా అత్తమ్మ నన్ను అట్లా మాట్లాడడానికి? అత్తమ్మ అంటే ఒక అమ్మలా అనుకున్నా,
కానీ నువ్వెందుకు అత్తమ్మా నన్ను కనీసం ఒక కోడలాగా కాకుండా ఒక మనిషిలా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమైంది అత్తమ్మా, నీకు బిడ్డలు లేరు కదా, అందుకే నీకు బిడ్డ వాల్యూ తెలియదు. నీకు బిడ్డలు లేరు కాబట్టే నా విలువ నీకు తెలియలేదు అత్తమ్మా. నువ్వు నా కంట్ల కారం పోసి కొట్టినా కూడా నేను మా అన్నలకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పుకోలేదు అత్తమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదు కావచ్చు, ఇంకా కొన్ని రోజులకైనా నువ్వు మారుతావేమో అనేసి నేను ఎవరికి చెప్పలేదు అత్తమ్మా. నువ్వంటే నాకు అంత ఇష్టం ఉండే అత్తమ్మా, కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అత్తమ్మా? సరే, నేనంటే బయటి దాన్ని కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని నేనంటే నీకు నచ్చదు కావచ్చు, కానీ నా కడుపులో పెరుగుతున్నది మీ వంశమే కదా అత్తమ్మ. అసలు కొంచెం కూడా బాధ అనిపించలేదా అత్తమ్మ మీకు? అప్పుడు నీ కడుపు గాల అన్నావు, నిన్ను చంపుతా అన్నావు, నిన్ను నాశనం చేస్తా అన్నావు, అన్నంత పని చేసినావు కదా అత్తమ్మ. ఆ దేవుడు అనేటోడు ఉంటే పక్కా నా కుటుంబానికి న్యాయం చేస్తాడు. హరిగా నిన్ను మాత్రం మా అన్నలు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టర్రా. నువ్వెక్కడున్నా నిన్ను చంపి నా కాళ్ళ కాడ పెడతారా. నీళ్ళు వచ్చినాయింది. అప్పటి నుంచి ఏమో సౌండ్లు వినబడతానే. అది వచ్చింది అయింది. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా కదా, ఇప్పుడేంది నాకంతా బాధ కనిపిస్తుంది. ఒకసారి పెద్దోనికి ఫోన్ అన్నా చేద్దాం. ఛీ, వీడేంది ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళా చెప్తా. మళ్ళా ఫోన్ కట్ చేస్తాడు. వాడినలే నా మాట, వీడు కూడా వినడు, ఒక్కడు కూడా నా మాట వినడు. ఒకసారి చిన్నోని కన్నా ఫోన్ చేద్దాం. హలో హలో చిన్న, ఎక్కడున్నావు? ఎందుకమ్మా? ఒకసారి ఇంటికి రారా, నాకంత భయం అవుతుంది ఇంటి దగ్గర. నీకు ఒక విషయం చెప్పాలి. ఏం జరిగిందమ్మా? నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తారా? సరే అమ్మా, వస్తాను. అరే అమ్మ ఫోన్ చేసింది, పోదాం పారా. పోదాం. అమ్మ ఏందే ఫోన్ చేసినావు, అంత అర్జెంట్ రమ్మన్నావు? పెద్దోనికేమో ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తుతలేడు. నువ్వేంద్రా ఇంత లేట్ గా వచ్చినావు? అన్నను పోలీసులు తీసుకుపోయారట్రా, నువ్వేమో ఇంత నిమ్మలంగా రావడతీవి. ఆ ముచ్చట నాకు తెలిసే, గాపాని విన్నే బయటికి పోయిను. అట్లా కాదు చిన్న, పొద్దున కాసేపు ఇట్లా ఒరుగుదామని ఇట్లా ఒరిగేసరికి అంత ఏమో సౌండ్లు నచ్చినాయి. అసలు అది వచ్చినట్టున్నదిరా. నాకేమో భయం అవుతుంది. అసలు దాన్ని చంపి మన మీద తప్పు చేసినవారా? సచిన్ ఎందుకు వస్తుందమ్మా? అది బ్రహ్మ, ఊకే నువ్వు అదే ఆలోచిస్తాను. ఏమోరో చిన్న, నాకైతే తప్పు చేసినట్టు అనిపిస్తుందిరా. అన్న బాధ్యత అయితే మీదేరా. మీరు ఎట్టు వేసి అన్ననైతే బయటికి తీసుకుని రావాలి. అన్నం తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా. నువ్వు ఎందుకు టెన్షన్ పడితే మీరు తీసుకొస్తాం కదా. ఇన్ని రోజులు అవుతుంది మన బిడ్డను వాడు అరిగాడు పొట్టన పెట్టుకొని. ఈ గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవట్లేదు. మనమే ఆ భగవంతునికి ఇంత పాపం చేసామా? మన బిడ్డ, నాకు ఇంత బాధ అనిపిస్తుంది, నాకు మనసులో పడతలేదు. నాకు ఏమనిపిస్తుంది? నీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది, అంతా ఆ ప్రభుత్వం చేతులు ఉన్నది. మనం ఏం చేయలేము, చూసుకుంటుండే. ఇది అక్కకి చెప్పాలి, చాణకకి చెప్పాలి. అమ్మ హరిబాబు గాడు టీవీ కలమంటాడు. అక్క హరిగా టీవీలో వస్తాడు, అక్కకి చెప్పాలి. అక్క అక్క పెద్దమ్మా అన్న అక్క అక్క. ఏమింద్రా అంతగా ముసముతాను? హరిబాబు 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 ఇంద్రా, ఏమింద్రా చిన్న? నేను పక్కింట్లో టీవీలోకి పోయిన హరిబాబు కనబడాడు అక్క. చూస్తే హాస్పిటల్కి పోతాడు అక్క.
టీవీ చూసినావా? చూసిన ఆవురా, టెన్షన్ పడకు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను టీవీ పెడతాను. వీడు హాస్పిటల్ పోతుండా ఈ ముచ్చట నేను అన్నకు చెప్తాను. అన్న ఏమైంది తమ్మి? అన్న హరిబాబు టీవీలో కనబడ్డాడు, దాని గురించి నీకు పిలిచిన. ఏమైందిరా? గవర్నమెంట్ హాస్పిటల్ హరిబాబు కనబడాలి. దేనికి దేనికి వచ్చిండు గవర్నమెంట్ హాస్పిటల్కి? ఏమైంది? తెలియదు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ మనదేనా? మనదన్న మన హాస్పిటల్ కదా. సరే పారా రై, నేను ఒక ప్లాన్ చెప్తా, ఆడిని దొరకబడదాం, వేసేద్దాం పండి. నడు. సరే అన్న. రే, మా చెల్లెని ఎలా చంపబుద్ధి అయిందిరా? ప్రేమించానన్నావు కదరా? దొరికారు నా కొడుకు. ఇవాళ నీ సాగు నా చేతులు లేరా? నీకు చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందిరా? మా చెల్లె కోసం మందు కూడా తాగాకు కదరా, ఎలా చంపబోతాయిందిరా? ప్లీజ్ వదిలేండి, మీ దండం పెడతా. రే రే, మా చెల్లి ఇంకెలా అందిరా? అప్పుడు ఇంకెంత బాధపడి ఉంటది మా చెల్లి. నిన్నెంత బతిలోడు ఉంటారా మా చెల్లి? ప్లీజ్ వదిలేయండి, రే తప్పైంది. రే, మా చెల్లె పాపం రా, ఎంత బతిలాడుంటది. నిన్ను వదిలేసావా? నువ్వు వదిలేయమంటే వదిలేసావా మా చెల్లిని? నీ దాహానికి బలైంది కదరా మా చెల్లి. రారా, మా చెల్లి దగ్గరే సమాధి చేస్తాం నిన్ను. చావు. మా చెల్లి ఎంత నరకం అనుభవించిందో నువ్వు అంతే నరకం అనుభవిస్తూ చావాలి. చావు. ఎంత నరకం అనుభవిస్తూ చచ్చిపోయిందో నువ్వు అంత నరకం అనుభవిస్తూ చచ్చిపోవాలి. మా చెల్లి సమాధి పక్కనే చావు. చంపండి. సచ్చారా నా కొడుకు. మమ్మీ డాడీ చంపేస్తా. కూడా చెల్లె దగ్గరికి పంపించినావమ్మా, పంపించిన చెల్లె దగ్గరికి. అని చూడు జర్రా. నాకు తెలుసన్నా ఎన్నడుకున్నా వాడిని చంపేస్తారని. అరే అరే, ఏమైంది బాబు? లేనరా? ఏమైంది? హరిగాన్ని చంపినట్టు కళ వచ్చిందిరా. ఏంది? హరిగాన్ని చంపినట్టు కళ వచ్చిందిరా. మీరే మేము చంపినట్టు కళ వచ్చిందా? మీరు అన్నదమ్ములు చంపినట్టు కళ వచ్చిందిరా. కలే కదా. కళ వచ్చిందిరా. నిజంగా చంపేద్దాం డాడీ. అయితే కలగన్నావు కదా, నిజంగా చంపేద్దాం. చంపేద్దాం. నేను మీ ముందు లేకపోయినా గానీ నా మాటలైనా మీకు ఉపయోగపడతాయని మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ నా మాట వింటారని అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగే ఈ కాలం మార్పులకి, నాకు జరిగిన అన్యాయానికి
న్యాయం నిర్ణయించేది మీరే. ప్రేమ అనేది గొప్పదే కానీ దాన్ని వాడుకొని నమ్మక ద్రోహం చేస్తున్నారు. నాలాగే ఎవ్వరు మోసపోకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డదంటే వాని బుద్ధే కాదు, వాని ఇంట్లో ఉన్న పని మనిషి బుద్ధి కూడా మంచిగా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అరే హరిగా, నువ్వు నన్ను ఒక్కదాన్నే చంపినా అనుకుంటున్నావారా? మా ఇంట్లో వాళ్ళు బతికున్నా సచ్చినట్టేరా. హరి, నీ చావు దగ్గరుందిరా.